నా యేసయ్య శక్తి గలవాడు, నా యేసయ్య సమర్థుడు. క్యాన్సర్ అయితేనే క్యాన్సిల్ చేసేస్తాడు ఆయన. స్తోత్రం. క్యాన్సర్ కణజాలాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు ఆయన. ఎంత క్యాన్సర్ అయితేనేమి, ఏ టైపు క్యాన్సర్ అయితేనేమి, ఏమో చిన్నప్పటి నుంచి ఇన్ని క్యాన్సర్ వస్తే ఇక మొత్తం అంతేనంటగా. క్యాన్సర్ వస్తే రిపోర్ట్లు మారిపోయిన వాళ్ళు వచ్చి సాక్ష్యాలు ఇచ్చారు. ఉన్నాయి. మొన్న కూడా 2 భార్యాభర్తలు వచ్చారు, రిపోర్ట్స్ ఇచ్చి వెళ్ళారు. మాట్లాడాలి ప్రార్థనా విషయాల్లో. మళ్ళీ ఇంకోటి, స్తోత్రం, మారిపోయింది రిపోర్ట్స్. క్యాన్సర్ పాజిటివ్, క్యాన్సర్ నెగిటివ్ అయిపోయింది. చేయలేడు. ఏమున్నాయా? ఏ కాడికి పై ఊపిడే చేతులు ఏమున్నాయా? నేను మాత్రం ఏం చేస్తా, సరిపో అంట. అది కాదో, ధైర్యం ఉండాలి. దేవుని యందు విశ్వాసాన్ని బట్టి ధైర్యం. నీకొత్తే తెలిసిదిరా, నీకొత్తే తెలిసిద్ది. రానోడు ఎన్నైనా చెబుతాడు, వస్తే కదా అర్థమయ్యేది. అఫ్కోర్స్ నాకు ఆ టైపులో రాబోతే ఇంకో టైపులో ఎవరికి వచ్చే వాళ్ళకి వస్తే, ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి. ఏదున్నా మరి నేను చెప్పేది, మీరు చెప్పేది, అందరూ చెప్పేది కూడా అదే. ఆయన మీద ఆనుకుంటే ఎన్నైనా మనశ్శాంతి, ప్రశాంతత. స్వస్థపరిచాడా లేదా అడా? మామూలు క్యాన్సర్, బోన్ క్యాన్సర్ కొంచెం కష్టమమ్మా మన వాళ్ళగా అంటాడా? బ్రెయిన్లో క్యాన్సర్ ట్యూమర్స్ కొంచెం కష్టమమ్మా అన్నాడా? గర్భసంచిలో క్యాన్సర్, అరే అది కష్టమమ్మా అన్నాడా? చెప్పు, ఏది కష్టం ఆయనకి? ఒక్క మాట పలికితే చాలు. ఒక్క మాట పలికితే చాలు, అడ్రస్ కూడా దొరుకుతుంది. ఏ విధమైన వ్యాధి అయినా యేసునందు స్వస్థత ఉంది, మనకి శాంతి ఉంది, స్వస్థత కూడా ఉంది. అతడు పొందిన దెబ్బల చేత. చూసుకో, పేతురు పత్రిక చూసుకో, యెషయా గ్రంథం 53 చూసుకో. ఏది ముందు ఏది వెనక నీ ఇష్టం. యెషయా 53 చూసుకో. అయిపోయినాక పేతురు పత్రిక చూసుకో. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు అన్నాడా? పొందితిరి అన్నాడా? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు అన్నాడా? పొందితిరి అన్నాడా? పెద్దగా చెప్పండి. ఆమెన్. అయిపోయింది. స్వస్థత పొందితిరి. నన్నే, అంతే. నమ్ము, విశ్వసించు. నేను ఆయన పొందిన గాయములను బట్టి స్వస్థపరచబడ్డాను. నా వ్యాధిని ఆయన భరించాడు సిలువలో, నా శాపమును భరించాడు సిలువలో, నా పాపమును వహించాడు సిలువలో. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా 53 అంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఫైనల్ చేసేశాడు. క్రీస్తు యేసునందు మన దేహమునకు, ప్రాణమునకు, ఆత్మకు స్వస్థత కలిగింది. స్వస్థపరచగలడు. ఈ జబ్బు ఆ జబ్బు అని, HIV పాజిటివ్, క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంది, అన్ని. బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, ఏ విధమైన క్యాన్సర్ అయినా సరే ఆయన బాగు చేయగలడు. కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఓకే, ఆయన బాగు చేయగలుగుతాడు. బ్రెయిన్ సమస్య బాగు చేయగలుగుతాడు. పారాలసిస్ బాగు చేయగలుగుతాడు. గ్యాస్ట్రిక్ సమస్య బాగు చేయగలుగుతాడు. నీ సర్వ శరీరమును నిర్మించిన వాడు ఆయనే. ఆయన చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే ఒక్క మాట సెలవిస్తే పాడైపోయిన నీ దేహం మొత్తం తిరిగి నూతనపరచబడిద్ది.